ఇప్పుడే వచ్చిన షిఫ్ట్ నుంచి పానీపూరి తినాలనిపిస్తుంది అని చెప్పి బయటికెళ్తున్నాం. సో, ఫ్రెష్ గూడా కాకుండా అట్లనే ఎళ్తున్నా. ఎందుకంటే తిండిపోతుల జాతికి చెందినోళ్ళం గదా! ఎందుకో సడన్‌గా పానీపూరి తినాలి అనిపించింది. గూగుల్ మ్యాప్స్‌లో చూస్తే మా ఇంటికి 10 మినిట్స్ డిస్టెన్స్‌లో ఈ రంగా ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అని ఒక రెస్టారెంట్ కనిపించిందనమాట. మేమైతే దహిపూరి అండ్ పానీపూరి 2 ఆర్డర్ ఇచ్చినాం. మేము వెళ్ళేసరికి ఆ రెస్టారెంట్ చాలా క్వైట్ ఉండే. ఎవ్వరు లేకుండే కస్టమర్స్. ఫ్రైడే అయినా కూడా అంత బిజీ లేదేమో మరి. సో, మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది కొద్దిసేపు తర్వాత. ఫస్ట్ దహిపూరి టేస్ట్ చేద్దామని చెప్పి అక్కడ దాని పైన మొత్తం దాన్ని మీరు ఏమంటారో తెలీదు. మేమైతే ఆలూ భుజియా అంటుండే ఇండియాలో ఉన్నప్పుడు. సో, ఆలూ భుజియా చాలా ఎక్కువ వేసి ఇచ్చినారు. టేస్ట్ చేసిన ఫస్ట్ భయపడ్డాం మంచిగా ఉంటుందో ఉండదో, అక్కడ మన ఇండియాలో ఉన్నట్టు ఉంటుందో ఉండదో అనుకుంటూ తిన్నాం. ఇంకా నెక్స్ట్ పానీపూరి టేస్ట్ చేద్దామని చెప్పి పానీపూరి తీసుకున్నా. అసలు మన టేస్ట్‌కి, ఈ టేస్ట్‌కి కొంచెం కూడా సిమిలారిటీ లేదు. నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా. పానీపూరి, పానీపూరి అనుకుంటూ ఎగురుకుంటూ పోతే అట్లా అయిపోయింది ఇంకా. అసలు ఓకే. కానీ అది డిఫరెంట్ టేస్ట్ ఉంది. మన పానీపూరిలా అయితే లేదు. అక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది అది ఎట్లుంది అనేది. ఇంకా ఏమైనా తిందాం అవి కాకుండా అని చెప్పి నేనైతే మొత్తం దహిపూరినే తినేసిన. ఇంకేమైనా చూద్దామని మెనూ తీసుకొని ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ కనిపించింది మాకు. చికెన్ ఫ్రైడ్ రైస్ ఎట్లుంటుందో అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన. సేమ్ మన ఇండియన్ నార్త్ స్టైల్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంది. నేను సేమ్ రైస్ ఉదయ్పూర్లో నేను ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు తిన్నుండే అనమాట. 400 మా ప్లేట్కి. సో నాకు ఆ ఫ్రైడ్ రైసే గుర్తొచ్చింది. టక్క తినేసిన. మంచిగా ఉండే ఫ్రైడ్ రైస్. ఆ బౌల్ మొత్తం ఖాళీ చేసేసిన చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే దహిపూరి, పానీపూరి బాగాలేకపోయినా తినేసినాం. ఎట్ లాస్ట్ ఫ్రీజర్లో గులాబ్ జామున్ కనిపిస్తే దీన్ని ఎట్లా మిస్ అయినారా అనుకున్నా. చకచకా వెళ్ళి ఒక గులాబ్ జామున్ తీసుకొని ఉండే. నాకు ఆ గులాబ్ జామున్ హాఫ్ ప్రైస్‌కే ఇచ్చినాడు. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఆ రెస్టారెంట్‌ని విజిట్ చేసినామని చెప్పి మళ్ళీ విజిట్ చేయడానికి. గులాబ్ జామున్ అయితే బాగుండే. జస్ట్ పానీపూరి తిందామని వెళ్ళి 16 పౌండ్స్ బిల్లు చేసుకొని బయటికి వచ్చేసినాం. అది